హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. అంటే చేతిలో అసలు ఒక్క రూపాయి కూడా లేదు. అయినా సరే మేము బంగారం కొందాము అనుకుంటున్నాము అని ఒక కామెంట్ అయితే పెట్టారండి. అది సరదాగానే పెట్టారో రియాలిటీగానే పెట్టారో తెలీదండి. సింపుల్గా చెప్పాలంటే డబ్బులు లేకుండా బంగారం ఎలా కొనాలి అని చెప్పేసి ఒక కామెంట్ అయితే వచ్చిందండి. డబ్బులు లేనప్పుడు బంగారం ఎలా కొనాలి అనే కన్నా కూడా చేతిలో డబ్బులు కొద్దో గొప్ప ఉండి బంగారం కొనాలి అనుకున్నప్పుడు ఎలాంటి పద్ధతులను ఫాలో అయితే మనం ఈజీగా గోల్డ్ కొనగలము అనేవి 5 పద్ధతులు ఈ వీడియోలో చూసేద్దామండి. గోల్డ్ రేటు వచ్చే జనవరి, ఫిబ్రవరిలో ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడే గోల్డ్ కొనాలి అనుకుంటున్నాము అనుకునే వాళ్ళ దగ్గర మనీ ఎప్పుడైనా తక్కువైతే ఎలాంటి పద్ధతులను యూజ్ చేసి మనం బంగారాన్ని కొనచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దాము. దానికంటే ముందు ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలానే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని ముందుకు తీసుకెళ్ళండి. అలానే వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోస్ బాగుండి మీ అందరికీ నచ్చుతున్నాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి మరింత ముందుకు ఈ ఛానల్ని తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఆలస్యం కాకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. చేతిలో డబ్బు లేనప్పుడు బంగారాన్ని ఎలా కొనాలి అనే దానికన్నా కూడా మన దగ్గర కొంత అమౌంట్ ఉంది, గోల్డ్ ఇప్పుడే కొనుక్కోవాలి అనుకుంటున్న వాళ్ళకి, అంటే ఖచ్చితంగా గోల్డ్ కొనాలి అనుకున్నప్పుడు మన దగ్గర తక్కువ అమౌంట్ ఉండి గోల్డ్ని ఏ విధంగా కొనాలి అనేవి 5 పద్ధతులను ఈ వీడియోలో చూసేద్దామండి. చేతిలో డబ్బు లేనప్పుడు బంగారమే కాదండి ఏమీ కొనలేము. చేతిలో డబ్బు లేనప్పుడు బంగారం కొనాలి అనుకున్నప్పుడు కనీసం మన దగ్గర కొంత గోల్డ్ అయినా ఉండి తీరాల్సిందేనండి. ఎందుకంటే ఆ గోల్డ్ని మనం బ్యాంకులో తాకట్టు పెట్టి ఆ అమౌంట్తో గోల్డ్ కొనుక్కోవచ్చండి. కానీ దానికి సంవత్సరం వడ్డీ కట్టాల్సి ఉంటుంది, లేదా 6 నెలలకు ఒకసారైనా వడ్డీ కట్టాల్సి ఉంటుంది, లేదా ప్రతి నెల అయినా వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వడ్డీ కట్టగలము అనుకున్నప్పుడు మాత్రమే, అలానే కంపల్సరీ 1 లేదా 2 సంవత్సరాలలో మనం విడిపించగలము అనుకున్నప్పుడు మాత్రమే మనము ఉన్న గోల్డ్ని తాకట్టు పెట్టి మనమైతే కొత్త గోల్డ్ తీసుకోవచ్చండి. అది కూడా గోల్డ్ పెరుగుతుంది కాబట్టి, కొనాలి అనుకుంటున్నాం కాబట్టి. ఎవరు ఎన్ని చెప్పినా మన బరువు బాధ్యతలు మనకే ఖచ్చితంగా తెలుసు కాబట్టి మనం ఒకవేళ గోల్డ్ కొనాలి అనుకుంటే ఖచ్చితంగా మన దగ్గర కనీసం సగం అమౌంట్ అయినా ఉండి తీరాల్సిందేనండి. ఇక 5 పద్ధతుల విషయానికి వస్తే కనుక ఫస్ట్ పద్ధతి ఏంటంటే గోల్డ్ స్కీమ్ అండి. దీనివలన మనకి తరుగు మజూరు లేకుండా చక్కగా మనం ఏదైనా ఒక వస్తువుని తీసుకోవచ్చు. ఇది మనలో చాలామంది ఫాలో అవుతూ ఉంటారండి. ఈ పద్ధతి కేవలం 11 నెలలే మనం కట్టాల్సి ఉంటుంది. ఒక నెల వాళ్ళు బోనస్ ఇచ్చి మనకి తరుగు మజూరీ లేకుండా గోల్డ్ వస్తువు అనేది ఇస్తారు. ఇక రెండవ పద్ధతి అండి, అంటే ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, ఉన్న గోల్డ్ని బ్యాంకులో తాకట్టు పెట్టి, అంటే సింపుల్గా చెప్పాలంటే గోల్డ్ లోన్ తీసుకుని మనమైతే కొత్త గోల్డ్ కొనుక్కోవచ్చు. కానీ దీనికైతే మాత్రం ఖచ్చితంగా నెల కానీ 6 నెలలకు ఒకసారి కానీ లేదా సంవత్సరానికి ఒకసారి కానీ వడ్డీ కట్టాలి. అలానే మనం విడిపించుకునే శక్తి ఉన్నప్పుడు మాత్రమే గోల్డ్ లోన్ విషయానికి వెళ్ళాలండి. లేదంటే అనవసరంగా వడ్డీ కట్టాల్సి వస్తుంది, విడిపించుకోకపోతే తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి. ప్రైవేట్ బ్యాంకులో పెట్టే కన్నా కూడా గోల్డ్ లోన్ అనేది ఎస్బీఐ కానీ ఆంధ్ర కానీ ఇలాంటి బ్యాంక్స్లో పెట్టి, అది కూడా వ్యవసాయ పెట్టుబడి నిమిత్తం పెడితే కనుక మనకి 75 పైసలు 80 పైసలు మాత్రమే వడ్డీ పడుతుందండి. కానీ దానిని కూడా కట్టుకోవాల్సి ఉంటుంది. అది మనం పెట్టుకోవడం దాన్ని బట్టి 6 నెలల సంవత్సరమా అనే దానిని బట్టి ఉంటుంది. ఏదేమైనా సరే మనం గోల్డ్ లోన్ పెట్టుకుంటే కనుక దానికి వడ్డీ కట్టాలి.
అలానే విడిపించేటప్పుడు అసలు కూడా కట్టాలి కాబట్టి ఆలోచించి గోల్డ్ లోన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుందండి కొత్త గోల్డ్ కొనడానికి. ఐడియా బాగుంది. చాలామంది గోల్డ్ లోను పెట్టి మరి కొత్త బంగారం కొంటున్నారు, మనము కొందాము అని అస్సలు అనుకోవద్దండి. ఎందుకంటే ఎవరి బరువు బాధ్యతలు వారికే ఉంటాయి. ఒకళ్ళకి అస్సలు తెలియవు కాబట్టి మనకి ఎంత బరువు ఉన్నది, ఎంత బాధ్యత ఉన్నది మనమే తెలుసుకోగలగాలి. అంటే మనం ఖచ్చితంగా వడ్డీలు కట్టగలమా, వడ్డీకి బ్యాంకులో పెడితే మళ్ళీ విడిపించుకోగలమా అనేది ఒక్కసారి ఆలోచించుకొని ఈ ఐడియానైతే ఫాలో అవ్వడం మంచిది అనేది నా అభిప్రాయము. అదేంటి మీరు లాస్ట్ వీడియోలో మీరు పెట్టారు కదా అనేసి అనొచ్చు. నేను నాకున్న అవైలబిలిటీని బట్టి గోల్డ్ అయితే తాకట్టు పెట్టానండి. నేనైతే ఎప్పుడూ గోల్డ్ తాకట్టు పెట్టి గోల్డ్ అయితే తీసుకోలేదు. ఇదే ఫస్ట్ టైము. ఆల్రెడీ ఆ వీడియోలో కూడా నేనైతే చెప్పడం జరిగింది. నా ఫ్రెండ్ ఈ విధంగానే కొనింది. ఒకసారి నేను కూడా ట్రై చేసిన తర్వాత చెప్దాము అనుకున్నాను. నేను మళ్ళీ ఆ గోల్డ్ విడిపించిన తర్వాత కూడా మీ అందరితో షేర్ చేస్తానండి. నాకున్నటువంటి అవైలబిలిటీని బట్టి నేనైతే గోల్డ్ లోన్ తీసుకుని కొత్త గోల్డ్ అయితే తీసుకున్నాను. బ్యాంగిల్ ఇంకా రాలేదండి. వచ్చిన తర్వాత మళ్ళీ మీ అందరితో షేర్ చేస్తాను. ఇక మూడో పద్ధతి విషయానికి వచ్చేస్తే పర్సనల్ లోన్ అండి. పర్సనల్ లోన్ తీసుకుని కూడా గోల్డ్ అయితే తీసుకుంటున్నారు. అది కూడా తప్పేమీ కాదండి. కాకపోతే మనం పర్సనల్ లోన్ తీసుకుని గోల్డ్ ఖచ్చితంగా తీసుకోవాలా అనే క్వశ్చన్ మార్క్ ఒకసారి వేసుకొని మనకి గోల్డ్ అవసరము అనుకున్నప్పుడు, లేదా మన దగ్గర 80% మనీ ఉండి గోల్డ్ కొనడానికి 20% పర్సనల్ లోన్ తీసుకుంటే కట్టడానికి ఈజీగా ఉంటుంది. కానీ పర్సనల్ లోన్ తీసుకుని గోల్డ్ కొనుక్కోవడం అనేది మంచి పద్ధతి కాదు అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఈ మధ్యకాలం మా చుట్టుపక్కల కానీ మా బంధువుల్లో కానీ చాలామంది పర్సనల్ లోన్ తీసుకుని మరి గోల్డ్ రేట్ పెరిగిపోతుందని చెప్పి గోల్డ్ కొన్న వాళ్ళు చాలామందే ఉన్నారు. అది తప్పేమీ కాదండి. కంపల్సరీ మేము తీర్చేస్తాము అనుకున్నప్పుడు, లేదా 2-3 నెలల్లో మనకి ఏదైనా డబ్బులు వస్తాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా తీసుకొని కొనుక్కోవచ్చు. కాకపోతే దానికి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఇక 4వ విషయానికి వస్తే క్రెడిట్ కార్డ్స్ అండి. ఈ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి కూడా చాలామంది గోల్డ్ అయితే తీసుకుంటున్నారు. కానీ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి గోల్డ్ తీసుకుంటే మనం 45 రోజులలో మనమైతే బిల్లు చెల్లించాల్సి ఉంటుందండి. లేదా 2 నెలల్లో బిల్లు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా చెల్లించినట్లయితేనే మనం క్రెడిట్ కార్డ్ నుండి గోల్డ్ తీసుకుంటే మనకి కొంత లాభం ఉంటుంది. అంటే వడ్డీ పెద్ద ఉండదు కాబట్టి 45 రోజులు కనుక దాటిందంటే క్రెడిట్ కార్డుకి కంపల్సరీ మనం వడ్డీనైతే కట్టాల్సిందే. అప్పుడు మనం గోల్డ్ కొన్న వడ్డీ రూపంలో వేస్ట్ చేసినట్టు అవుతుంది మనీని. కాబట్టి 45 రోజుల్లో ఖచ్చితంగా మనమైతే డబ్బుల్ని పే చేస్తాము అనుకున్నప్పుడు మాత్రమే గోల్డ్ తీసుకోవచ్చండి. క్రెడిట్ కార్డు మీద చాలామంది గోల్డ్ తీసుకుంటున్నారు, మళ్ళీ పే చేస్తున్నారు. ఇది కూడా మంచి ఐడియానే. కాకపోతే పే చేయలేనప్పుడు మాత్రం ఖచ్చితంగా వడ్డీ మీద వడ్డీ అయితే పడుతుంది. కాబట్టి చూసుకుని క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకుని గోల్డ్ తీసుకోవచ్చు. ఇక 5వదండి, అప్పు చేసి మరీ గోల్డ్ కొంటున్నారు. అంటే ఇప్పుడు రేటు పెరుగుతుంది కదా, మళ్ళీ గోల్డ్ అమ్మేసి మనకి ఎంతో కొంత లాభం వచ్చిన తర్వాత అప్పు తీర్చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారండి. ఒక విధంగా ఇది ఒక మంచి ఐడియా అయినా సరే అప్పుకి వడ్డీ లేకుండా ఉంటే పర్వాలేదు. కానీ మనం బయట ఏ ₹2కో ₹3కో వడ్డీకి తెచ్చుకుని గోల్డ్ కొనుక్కొని అది ఏదో జనవరిలో పెరిగిందనుకోండి, అప్పుడు అమ్మి మనం ఈ డబ్బుని అప్పుకి కట్టి మనం లాభం పొందాలి అంటే మాత్రం కొంచెం ఆలోచించాల్సిందే. చాలామంది చేబద్దులు తీసుకుంటూ ఉంటారండి. దానికి పెద్దగా వడ్డీ ఉండదు. ఒక్కొక్కళ్ళైతే చేబదులు ఇచ్చేటప్పుడు వడ్డీనే తీసుకోరు. ఎందుకంటే చేబదులు అనేది ఒక 10 రోజుల్లోనూ 20 రోజుల్లోనూ ఇచ్చేసేది కాబట్టి ఆ విధంగా మీరు కనుక చేబదులు తీసుకుని ఒక 10-20 రోజుల్లో అరేంజ్ చేయగలరు అనుకుంటే అప్పుడు మీరు గోల్డ్ తీసుకుంటే కొంత లాభం ఉంటుంది. మరి చేతిలో డబ్బులు లేనప్పుడు గోల్డ్ను ఏ విధంగా తీసుకోవచ్చు అయిన ఐడియాస్ని మీ అందరితో షేర్ చేశాను. ఓన్లీ గోల్డ్ తీసుకోవడం వరకునే కాదండి, దాని తర్వాత వచ్చే దుష్పరిణామాలు కూడా అందరికీ తెలిసేలాగా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను. ఈ కామెంట్ నాకు సరదాగా పెట్టారో నిజంగా పెట్టారో తెలియదు, కానీ ఈ కామెంట్ పెట్టడం వల్ల ఒక చిన్న కంటెంట్ అయితే ఈరోజు
వచ్చిందనే చెప్తానండి. సింపుల్‌గా చెప్పాలంటే మీరు పెట్టిన కామెంట్ వల్లే ఈ కంటెంట్ అయితే వచ్చింది. ఈ కామెంట్ పెట్టినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు కామెడీ కోసం పెట్టిన కామెంట్ అయినా సరే, కంటెంట్ కోసం బాగా యూజ్ అయిందండి. ఇప్పుడు ఈ గోల్డ్ కొనే పద్ధతులన్నీ కూడా మన చుట్టుపక్కల, మన బంధువుల్లో మనం చూస్తూనే ఉంటాము. అంతెందుకండి ఒక్కొక్కసారి మనము కూడా ట్రై చేసేస్తూ ఉంటాము. అదేమీ తప్పు కాదు. మనకి డబ్బులొచ్చే దారున్నప్పుడు అదేమీ తప్పు కాదు. కానీ ఒకవేళ ఇన్‌కేస్ కట్టలేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనేది మీ అందరికీ తెలియజేయాలనుకున్నానండి. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.